మూవీ ఎలా అనిపించింది అన్న? నా విజయ్ యాంటీ నేను నిజంగా చెప్తున్నా, ఆయన యాక్టింగ్ మాత్రం కొట్టిండు. పిచ్చగాడ్లా ఎలా యాక్టింగ్ చేసిండు దానికంటే డబుల్ యాక్టింగ్ చేసి చూపించిండు. అంటే ఈ స్టోరీ ఏంటంటే మేం చెప్పాలంటే ఒక ఉన్నోడికి లేనోడికి తేడా ఏందో చూపించిండు. ఉన్నోడు ఎప్పుడు ఉన్నోళ్ళ దగ్గర బతుకుతాడు, పేదోని దగ్గర ఉన్నోళ్ళ దగ్గర తీసుకొని పేదోని పంచేటట్టే చూపిస్తాడు ఈ సినిమా. దట్ ఈస్ మన విజయ్ యాంటీ నేను నిజంగా చెప్తున్నా, సూపర్ చేసిన కథ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు ఒక డిఫరెంట్ యాంగిల్ లా మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. విజయ్ గారి యాక్టింగ్ యాంటీ గారి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఒక బుచ్చగాడు ఎంత బ్లాక్ పోస్టర్ అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ పోస్టర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, లాస్ట్ సీన్ చూసినా మాత్రం గూస్ బంప్స్ వస్తుంది. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ మొత్తం అదరగొట్టేసిండు. ఆల్ ద బెస్ట్ అన్న విజయ్ అన్న, నిజంగా చెప్తున్నా సూపర్ సూపర్ సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. మళ్ళీ మనకు ఒక నిజంగా చెప్తున్నా సినిమా ఒక రేంజ్ లో ఉంది. సినిమా మనం ఎంత ఉంచుకున్నా దానికంటే డబుల్ ఉంది సినిమా. కథ తీసుకోపోవడం కూడా విధానం కూడా చాలా బాగా తీసుకోపోయింది డైరెక్టర్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. కెమెరా వర్క్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, నీట్ గా ఉంది. కెమెరా వర్క్ చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. అదొకటి హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళది ఎలా అనిపించింది? హీరోయిన్స్ కాదు, కథ హీరోయిన్ ఎక్కడ ఓకే. విజయ్ అంటేనే హీరోయిన్ కి కొంచెం తక్కువ ఉంటుంది. ఓన్లీ విజయ్ అంటేనే సోలోగా వన్ మ్యాన్ షో అనమాట. ఓకే, చాలా బాగుంది. ఇది చాలా మెసేజ్ అయిన సినిమా. అది పబ్లిక్ లో మొత్తం పేదోనికి అన్నట్టు ఒక సినిమా ఒక డిఫరెంట్ గా తీసిండు. యాక్సెప్ట్ డైరెక్టర్ గారికి ముందు చెప్తారా అంటే పేదోడు ఇప్పుడు పేదోళ్ళు లెక్క ఉంటారు, ఉన్నోడు ఇప్పుడు ఉన్నోడు అంటే ఉన్నోడు ఎందుకు అట్లా అవుతున్నాడు, లేడోడు ఎందుకు అట్లా అవుతున్నా అంటే ఇదే సినిమా స్టోరీ. విజయ్ అంటేనే ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ కనిపించింది ఇందులో. 100% పిచ్చగాళ్ళ ఎంత మనం మెసేజ్ ఇస్తాడో ఆ సినిమాలో ఎంత కష్టపడి చేసిండో ఈ సినిమా కూడా ఒక పబ్లిక్ మెసేజ్ వెళ్ళిపోతుంది. కానీ ఒక మన శంకర్ ఒక మెసేజ్ ఎలా ఉంటుంది, ఈ సినిమా కూడా అలా మెసేజ్ ఉంటుంది సినిమాకి. అంత బాగుంది, ఒక డిఫరెంట్ యాంగిల్ లా కనిపిస్తుంది సినిమా. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్.